ఏదైనా తప్పు చేసినోళ్ళను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు చేతులకు బేడిలేసి తీసుకుపోతుంటారు. ఇంకా కరుడుగట్టిన ఉగ్రవాదులనైతే చేతులకే కాదు అలా కాళ్ళకు కూడా సంకెళ్ళేసి పట్టుకుపోతారు తప్పించుకోవద్దు అని చెప్పి. అయితే అసొంటిది ఈడొక పెద్ద మనిషి చేతులకు కాళ్ళకు సంకెళ్ళున్నాయి. మరి ఆ సంఖ్యలు ఎవలేసిర్రు, ఎందుకేసిండ్రబ్బా? చూస్తున్నారా, ఈ పెద్దయిన చేతులకే గొలుసులేసున్నాయి, కాళ్ళను కూడా గట్లనే గొలుసుతోని కట్టేసిర్రు. అయినా ఇట్లా ఎవరు చేసిర్రబ్బా అంటే ఈయన ఇట్లా సంఖ్యలు వేసుకున్నాడు. అదేందబ్బా ఈయనకిన సంఖ్యలు వేసుకున్నాడేంది అంటే ఆయన ఎన్నుకున్న ఫ్లెక్సీని చూస్తే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఈయనే చెప్తాడు. ఇనుండ్రి, చెప్పుండ్రి పెద్దాయన, మీకు మీరే ఇట్లా సంఖ్యలు ఎందుకు వేసుకున్నట్టు? చేప ఎందుకంటే గట్టిగా మట్టొచ్చింది అన్నట్టుగా. చేప కథ కాదు, డైరెక్ట్ ముచ్చట చెప్పురు సార్. సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా వివేకానంద పార్కు ఆ తూర్పు గేటుని ప్రారంభించేటువంటి చర్యల్ని జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలి. ఈయన పేరు రమణరాజు. కాకినాడ కులాయి చెరువు పార్కుకు తూర్పు దిక్కున ఉన్న గేటు తెరవాలని ఇట్లా నిరసన చేసిండు. కరోనా టైంలో బంద్ పెట్టిరట. మరి ఆఫీసర్లు ఏం చేస్తారో తెలియదు గాని ఇట్లా వెరైటీగా సంఖ్యలతోని బంధించుకొని నిరసన చేసిండు.